ఓటు హక్కు కత్తి కంటే పదునైనదని అభివర్ణించారు రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ ఓటు హక్కు అనే ఆయుధంతో నవ సమాజాన్ని నిర్మించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంతలా విలువన్న ఈ ఓటు హక్కును కొందరు తప్పుగా వినియోగించి ప్రజాస్వామ్య నిర్మాణానికి విఘాతం కలిగిస్తున్నారు. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానానికి బదులుగా అధునాతన బయోమెట్రిక్ ఓటింగ్ యంత్రాన్ని రూపొందించారు కరీంనగర్ జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు. దేశంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానానికి బదులుగా ఫింగర్ ప్రింట్, ఐరిస్ ఆధారిత బయోమెట్రిక్ ఓటింగ్ విధానం అమలును పరిశీలించాలని గత నెల ఏప్రిల్లో కేంద్రాన్ని, ఎన్నికల సంఘాన్ని కోరింది సుప్రీంకోర్టు. ఇదే తరహా ఆలోచనతో తమ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు హుజూరాబాద్ కిడ్స్ కళాశాల విద్యార్థులు. ఓటింగ్ విధానంలో మోసాలు, అక్రమాలు జరగకుండా దొంగ ఓట్లను అరికట్టేలా బయోమెట్రిక్ మిషన్ను ఆవిష్కరించారు. నకిలీ ఓటర్ల ఆట కట్టించేలా అధునాతన భద్రతా ప్రమాణాలతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం తయారు చేశారు ఈ ఇంజనీరింగ్ విద్యార్థులు. మెకానికల్ విభాగంలో చివరి సంవత్సరం చదువుతున్న ప్రణయ్, చరణ్ సాయి, నవనీత్ సాయి, మహమ్మద్ అబ్దుల్ రహమాన్, మహమ్మద్ అబ్దుల్ వసీలు ప్రాజెక్టు వర్కులో భాగంగా ఈ యంత్రాన్ని తీర్చిదిద్దారు. తాము రూపొందించిన ఈ మిషన్ లో ఎలాంటి నకిలీ ఓటింగ్ కు అవకాశం ఉండదని చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కి మా బ్యాచ్ మెంబర్స్ మహమ్మద్ అబ్దుల్ రెహమాన్, నవనీత్ సాయి, అబ్దుల్ వసీం, చరణ్ సాయి. మా గైడ్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ సార్. ఈ ఐడియా వచ్చేసి మా ఫ్రెండ్ అబ్దుల్ రెహమాన్ది. అయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఓట్స్ ట్యాంపరింగ్ కాకుండా దీన్ని యూజ్ చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండి ఐరిస్ స్కానర్తోని మనం ఈ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ఇది ఒక స్మార్ట్ కార్డ్, RFID కార్డ్. దీన్ని ఇక్కడ మనం RFID మీద స్కాన్ చేసినప్పుడు ఇది స్కాన్ అయ్యి మనం ఇక్కడ ఫింగర్ ప్రింట్ వేయాలి. ఫింగర్ ప్రింట్ వేశాక మన ఐరిస్ అనేది డిటెక్ట్ అయ్యి ఒకవేళ మనం సెకండ్ టైం ఇట్లా వస్తే మన ఐరిస్ అనేది ఫెయిల్ చేసేస్తుంది ఓట్ వేయకుండా. సో అందుకే ఈ స్మార్ట్ కార్డ్ని మనం ఇక్కడ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో యూజ్ చేస్తాం. ఇందులో కాంపోనెంట్స్ వచ్చేసి ఆర్డినో మెగా 2560, ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఐరిస్ స్కానర్ అండ్ కీప్యాడ్ ఉంటుంది. అట్రిసి క్లాక్ ఉంటుంది, డిస్ప్లే ఉంటుంది. దీని వర్కింగ్ వచ్చేసి యాక్చువల్గా మేము ఆర్డినో IDE సాఫ్ట్వేర్ యూజ్ చేసి మేము త్రూ కోడింగ్ లాంగ్వేజ్ C++ యూజ్ చేసి చేసాము ఈ ప్రాజెక్ట్. ఇందులో ఓట్ ట్యాంపరింగ్ డూప్లికేషన్ ఆఫ్ ఓటింగ్ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఓటింగ్ విధానంలో గుర్తింపు కార్డుతో ఓటర్లు పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశిస్తారు. అలా వచ్చిన వ్యక్తులు సరైన వ్యక్తులు అవునా కాదా అని ధృవీకరించేందుకు గుర్తింపు కార్డు తప్ప మరో మార్గం లేదు. కానీ ఈ మిషన్లో మునుపటి ఓటింగ్ విధానానికి భిన్నంగా 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు విద్యార్థులు. This is a 3-layer security system wherein it uses a fingerprint, iris scanner as well as bio fingerprint scanner, and basically if one votes for the first time it is recorded, and second time when he votes it is failed. So we can avoid tampering of votes, and because India is a democratic country and we have a single security system, so to avoid vote tampering we can use this system so that voting can be done properly and a great leader can be elected for the great nation India. పాత బ్యాలెట్ బాక్స్లో ఏంటిదంటే డైరెక్ట్ వచ్చి మీరు ఓట్ క్యాష్ చేసేది ఉంటుంది. బటన్ ఒత్తితే మీకు ఒక బజార్ వస్తుంది దాంట్లో. కానీ మా దాంట్లో ఏంటిదంటే మీరు ఎప్పుడు వస్తే ఏమవుతుందంటే మీరు ఓట్ ఆల్రెడీ వేసేసారని బజార్ మోగుతుంది. దాంట్లో మీరు ఇంకోసారి ఓట్ వేయలేరు, ట్యాంపర్ ప్రూఫింగ్ అవుతుంది దీంట్లో. ఇప్పుడు మీరు ఓట్ వేసేసిన పాత బ్యాలెట్ బాక్స్లో ఏంటిదంటే మనం వచ్చి ఆల్రెడీ ఓట్ వేసిన తర్వాత ఇంటికి వెళ్ళాక ఇంక్ తుడిచేసి మళ్ళీ వచ్చి ఓట్ వేస్తుండ్రు. అట్లా కాకుండా దీంట్లో ఏంటిదంటే ఫింగర్ ప్రింట్ను బయోమెట్రిక్ ఉంది కాబట్టి మీరు ఓట్ వేయడానికి వచ్చేటప్పుడు మీరు దొరికిపోతారు దాంట్లో. ఈ విద్యార్థులు ప్రోటోటైప్ యంత్రం మాత్రమే తయారు చేశారు. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే మరింత మెరుగైన ఈవీఎంలను తయారు చేస్తామంటున్నారు. విదేశాల్లో లేదా ఇతర ప్రదేశాల్లో ఉండే భారతీయులు అక్కడే ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటును కూడా కల్పించవచ్చని అంటున్నారు. ప్రోటోటైప్ మేము దాదాపుగా ఇందులో ప్రస్తుతానికి మాత్రం 9 పార్టీసే
ఎంచుకున్నాం. ఫర్దర్గా దీన్ని మెజారిటీ పార్టీస్ ఎన్నున్నా అన్ని తీసుకోవచ్చు. దీనికి మాకైన ఖర్చు దాదాపుగా 20,000 ఖర్చు అయిపోయింది. అడ్వాన్స్గా గవర్నమెంట్ ప్రోత్సహిస్తే మేము దీన్ని ఖచ్చితంగా అడ్వాన్స్ ఈవీఎంగా తయారు చేసి మేము మీకు అందిస్తాం. ఫర్దర్గా గవర్నమెంట్ అప్రూవ్ చేస్తే అడ్వాన్స్ ఈవీఎం తయారు చేసి ఇస్తాం. దానికి అందాజు అయ్యే ఖర్చు దాదాపుగా 80,000 రూపాయల మందం ఖర్చు అవుతుంది. ఇందులో అడ్వాన్స్ టెక్నాలజీస్ యూజ్ చేసి మేము ప్రజెంట్ చేస్తాం. ఓటింగ్ విధానంలో ఉన్న లోపాలు అరికట్టేందుకు ఇలాంటి బయోమెట్రిక్ యంత్రాలను అభివృద్ధి చేస్తే దొంగ ఓట్లకు చెక్ పెట్టవచ్చని ఈ కిడ్స్ కళాశాల ప్రిన్సిపల్ అంటున్నారు. ఇప్పుడున్న మ్యాక్సిమం ఈ దొంగ ఓట్లను మనం ఈ మిషన్ని డెవలప్ చేసుకుంటే అరికట్టొచ్చు ఈ దొంగ ఓట్ సిస్టమ్ని. సో రియల్లీ ఈ కాన్సెప్ట్ మా స్టూడెంట్స్ డెవలప్ చేయడం చాలా సంతోషకరమైన విషయము. అండ్ మేజర్ ప్రాబ్లం మనము ఈ సిస్టమ్తోని ఈ మోడల్తోని మనం అరికట్టొచ్చు. సో రియల్లీ ఐ అప్రిషియేట్ ఆల్ మై మెకానికల్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ ప్రాజెక్ట్ గైడ్ ఫర్ టేకింగ్ దిస్ project and they are implemented successfully with the using IoT technology. నకిలీ ఓట్లను నిర్మూలించడానికి, మెరుగైన ప్రజాస్వామ్య నిర్మాణానికి ఈ బయోమెట్రిక్ మిషన్ ఎంతో ఉపయోగపడుతుందని ఆ విద్యార్థులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.